నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 161 గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి. అక్కడున్న నేషనల్ హైవేకి అయితే వెరీ నియర్ బై ఉంటుందండి. దాదాపుగా 100-200 మీటర్లు మాత్రమే. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది. హౌస్కి అయితే సెల్లార్ ఉందండి, ఇది ప్లస్ పాయింట్. ఒక 2-3 కార్లు అయితే చాలా ఫ్రీగా అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి సెల్లార్లోనే 1 BHK ఇచ్చి అదేవిధంగా బాత్రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. అందువల్ల మనకు ఒకవేళ వాచ్మ్యాన్ పెట్టుకున్నా లేకపోతే ఎవరికైనా మనం కిందన చూసుకోవడానికి రెంట్కి ఇచ్చినా సరే అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంటి ముందు కూడా కొంచెం గ్రీనరీ అయితే కనిపిస్తుంది, మొక్కలు అవి పెంచుకోవడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ కొత్త హౌస్ అండి. ఇది 1.5-2 సంవత్సరాలు అంతే. లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా గ్రానైట్తో స్టీల్ రీలింగ్తో అయితే మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి 1 BHK, దాని పక్కన మళ్ళీ బాత్రూమ్ కనిపిస్తుంది. 1 BHK సైజ్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉందండి. నీట్గా కబోర్డ్ వర్క్ అదేవిధంగా సీలింగ్ వర్క్ చేసేస్తే కనిపిస్తుంది. ప్రజెంట్ ఓనర్ గారు కంప్లీట్గా అయితే షిఫ్టింగ్ అయిపోతున్నారండి. అందువల్ల మ్యాక్సిమం మంచి ప్రైస్ వస్తే ఐటమ్స్ అన్నీ కూడా విడిచిపెట్టేస్తానని చెప్పారు. ఇంక్లూడింగ్ కార్ కూడా విడిచిపెట్టేస్తానని చెప్పడం జరిగింది. 2023 మోడలు బ్రీజా సిల్వర్ కలర్ మోడల్ అండి. టాప్ ఎండ్ వస్తుంది, దాంతోపాటు సన్ రూఫ్ వస్తుంది. కొన్ని ఐటమ్స్ కూడా కింద మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించండి. ఇక్కడున్న బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎక్కువ పొడవు ఉంది, వెడల్పు అయితే మనకి సఫిషియెంట్గా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి బయట నుంచి వచ్చినప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడానికి అయితే ఇలా బాత్రూమ్ సెల్లార్లు ఉండడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అండి. సెల్లార్ సైజ్ బాగుంది, 161 గజాలు. మనం దాదాపుగా 3 కార్లు, తప్పదంటే 4 కార్లు అయితే మనం అలా స్టే చేసుకోవచ్చు. 3 అయితే మనం సఫిషియెంట్గా ఫ్రీగా మూమెంట్ తీసుకోవచ్చు. ఇదే కార్ అండి, మనకైతే హౌస్ మంచి ప్రైస్కి తీసుకున్న వారికి కార్ కూడా గిఫ్ట్ కింద ఇచ్చేస్తారన్నారు. సన్ రూఫ్ వస్తుంది, టాప్ ఎండ్ మోడలు, చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది. సుజుకి బ్రీజా కార్ ఒకటే కాదండి, దాంతోపాటు చాలా ఐటమ్స్ అయితే మన కోసం విడిచిపెట్టేస్తానన్నారు. ఎందుకంటే షిఫ్టింగ్లో అవేవి కూడా పట్టుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ లేదని చెప్పడం జరిగింది. అందువల్ల కంప్లీట్గా అయితే ఐటమ్స్ అన్నీ విడిచిపెట్టేస్తారు. లిస్ట్ కింద అయితే రాస్తున్నామండి, దయచేసి గమనించండి. స్టెప్స్ అంతా కూడా గ్రనైట్ స్టెప్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంటి ముందున్న రోడ్డు వైపు ఉన్న బాల్కనీ. రైట్ సైడ్ కూడా మనకి 200 అడుగులతో మనకి వే అయితే కల్పించారు. మెయిన్ డోర్ కంప్లీట్గా అయితే టేక్ వుడ్ కనిపిస్తుంది. ఎక్కడైతే మనకి వుడ్ ఉంటుందో అదంతా కంప్లీట్ టేక్ వుడ్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ అండి. సీలింగ్ చేశారు, చాలా డీసెంట్గా, ఆల్మోస్ట్ న్యూలాగా ఉంది, అసలు వాడింది అన్నట్టుగా లేదు. జస్ట్ మనకి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుందండి ఇది కన్స్ట్రక్షన్ చేసి. ఫ్లోరింగ్ కానీ, వాల్ పెయింట్ కానీ, సీలింగ్ కానీ, లైటింగ్ సెటప్ కానీ ఏది చూసినా మనకి కొత్తది అనిపిస్తుందండి. జస్ట్ 1 ఇయర్ అయ్యిందన్నట్టు కూడా మనకి లేదు, కంప్లీట్గా అయితే న్యూ లుక్ వస్తుంది. ఇదంతా మనకి యూ షేప్లో ఉన్న ఓపెన్ కిచెన్ మోడల్ అయితే పెట్టారు. పైన కూడా మనకి ఎల్ షేప్లో అటక వచ్చింది, స్ట్రాంగ్ అటక. మధ్యలో స్పేస్ కూడా కిచెన్కి అయితే ఎక్సలెంట్గా ఉంది. కంప్లీట్గా అయితే గ్రనైట్తో అయితే యూ షేప్లో బల్ల అయితే ఏర్పాటు చేశారు. సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. కిచెన్కి తర్వాత మనకి స్పేస్ ఎక్కువ వచ్చిందండి. ఆల్మోస్ట్ మనం 3 డైనింగ్ టేబుల్స్ వేసుకోవచ్చు. చక్కగా ఈ 2 బెడ్రూమ్స్ మధ్యలో ఒకటి వేసుకోవచ్చు. తలుపుకి అవతల ఒకటి, అవతల ఒకటి, అంత స్పేసెస్గా ఉంది. మనం ఎక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నా మిగిలిన స్పేస్ అంతా కూడా ఓపెన్ కనిపిస్తుంది. మంచి సీలింగ్ అయితే తీసుకున్నారు డైనింగ్ ఏరియాలో కూడా. 2 బెడ్రూమ్స్కి మనకి ఆపోజిట్లో అయితే కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 161 గజాల్లో కాబట్టి మొత్తం స్పేసెస్గా ఉంటాయండి. 161 గజాల్లో అయితే 3 BHK అయితే ప్లాన్ చేయొచ్చండి. చాలా వరకు బిల్డర్స్ అయితే కడుతుంటారు, కానీ ఎక్కువ స్పేసెస్గా కావాలని చెప్పి అన్నీ కూడా మనకి లార్జ్ స్కేల్లో ఏర్పాటు చేసి డబల్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇన్ కేస్ మనకి 3 BHK కావాలనుకుంటే మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. వాల్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకొని మన డిజైన్ అయితే మార్చుకోవచ్చు. 3 BHK కూడా మనకి సఫిషియెంట్గా సరిపోతుంది. 161 గజాలు అంటే సరిపోతుంది. దాదాపుగా మనకి ఒక 1450 SFT దిగుతుందండి 161 గజాల్లోని. ఇది సెకండ్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి సఫిషియెంట్గా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి కంజెస్టెడ్గా అనిపించలేదు. మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది. ఈ రైట్ సైడ్లో మనకి కంప్లీట్గా అయితే చివరి నుంచి చివరి వరకు వేయి విడిచిపెట్టారు. ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మంచి గాలి వెలుతురు పాస్ అవుతుంది. అన్నీ కూడా చెక్క తలుపులు కాబట్టి మనం దేన్నైనా సరే మెయిన్ డోర్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. నార్త్, ఈస్ట్, సౌత్ 3 వైపులా కూడా మనకి వుడెన్తో అయితే డోర్స్ ఉన్నాయి. గడప కూడా మనకి వుడ్ వచ్చింది కాబట్టి మెయిన్ డోర్ కింద అయితే వాడుకోవచ్చు. పూజ రూమ్ కూడా చక్కగా కనిపిస్తుంది.
ఇక్కడ కూడా మనకి మెయిన్ డోర్ కింద అయితే వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అయితే బాల్కనీ విడిచిపెట్టేస్తారు. బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే వెస్ట్రన్ వచ్చిందండి. దీనిపైన అయితే మనకి ఇండియన్ కావాలని ఉంచుకున్నారు. అప్గ్రేడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బ్యాక్ సైడ్ బాల్కనీ వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఫ్రంట్ వరకు వెళ్ళడానికి అయితే యాక్సెస్ కనిపిస్తుంది. ఈ చివరిలో కూడా మనకి ఒక సందులాగా అయితే విడిచిపెట్టారు. ఎందుకంటే పైప్ లైన్ అయితే రిపేర్ చేసుకోవడానికి, పైప్ లైన్ పాసింగ్ చేసుకోవడానికి అయితే చక్కగా అయితే సందు విడిచిపెట్టారు. కంప్లీట్గా హౌస్కి చుట్టూ కూడా వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. స్టెప్స్ కంప్లీట్గా అయితే గ్రనైట్తో అయితే ఏర్పాటు చేశారు. షూ ర్యాక్ అయితే దారిలో మనకి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి డిస్టర్బ్ చేయకుండా కన్సిల్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఇది పైప్ ఫ్లోర్ అండి. దీనికి సేఫ్టీ వాల్స్ కూడా పెట్టుకున్నారు. సేమ్ డిజైన్ కిందన ఎలా ఉందో సేమ్ డిజైన్ అండి. అయితే కంప్లీట్గా లేటెస్ట్ మోడల్ ఇంటీరియర్ వర్క్ అయితే చేయించారు. వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. మెయిన్ డోర్ కూడా మనకి చాలా రాయల్ లుక్ అయితే వస్తుంది. మంచి రాయల్ లుక్ వచ్చేటట్టుగా అయితే డిజైను, సీలింగు, లైటింగ్ సెటప్, వుడ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. ఇదంతా మనకి హాల్ వస్తుంది. సేమ్ అదే స్పేస్లో కింద కూడా మనకి కనిపిస్తుంది. సీలింగ్ కూడా మంచి లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. డిజైన్ కూడా చాలా క్లాస్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న టీవీ కానీ, ప్రొజెక్టర్ కానీ, స్క్రీన్ కానీ, మ్యాక్సిమం సౌండ్ బార్ కానీ ఏదైతే కనిపిస్తుంటుందో హౌస్లో అలా కంప్లీట్గా అయితే విడిచిపెట్టేస్తానన్నారు. సోఫా సెట్స్, బెడ్స్ కంప్లీట్గా అయితే విడిచిపెట్టేస్తానన్నారు. ఏసీలు, గ్రేజర్లు, స్టవ్, చిమ్నీ, ఇంకా చాలా ఐటమ్స్ అన్నీ కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే కింద రాస్తున్నామండి, గమనించండి. ఇదంతా ఓపెన్ కిచెన్ యూ షేప్లో మంచి ఓపెన్ టాప్ అయితే కనిపిస్తుంది. వైట్ కలర్తో అయితే స్టవ్ బల్ కనిపిస్తుంది. ఫుల్లీ వుడ్ వర్క్ వస్తుంది. మంచి లైటింగ్ సెటప్, డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కిచెన్ దాటిన తర్వాత సేమ్ కింద ఉన్నట్టుగానే ఓపెన్ స్పేస్ అయితే కనిపిస్తుంది. సీలింగ్ డిజైన్ కూడా చక్కగా కనిపిస్తుంది. 2 బెడ్రూమ్స్కి మధ్యలో అయితే కొంచెం వుడ్ వర్క్ అయితే జరిగిందండి. సెల్ఫ్ల మోడల్లో కొంచెం స్టోరేజ్ పర్పస్కి. సేమ్ మళ్ళీ మనకి నార్త్ నుంచి అదేవిధంగా ఈస్ట్ నుంచి కూడా కంప్లీట్గా అయితే టేక్ వుడ్, ద్వారబంధము, తలుపులు కూడా తీసుకున్నారండి. దీనివల్ల మనకి ఫేసింగ్ ఇది కూడా మనకి మ్యాచ్ అవుతుంటుంది. ఒకవేళ అక్కడ ప్లాస్టిక్ కానీ లేకపోతే ఏదైనా ఐరన్ కానీ పెట్టేస్తే అది మనం ముఖ దూరం కింద తీసుకోలేము. ఎప్పుడైతే మనకి గడప అదేవిధంగా డోర్స్ వుడెన్ వచ్చిందో అది మనం ముఖ దూరం కింద తీసుకోవచ్చు. మనం మెయిన్ డోర్ కింద కూడా కౌంటింగ్ చేసుకోవచ్చు అండి, ఒకవేళ ఫేసింగ్ మ్యాచింగ్ చేసుకోవాలనుకుంటే. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి హెవీ క్వాలిటీతో మంచిగా రాయల్ లుక్ వచ్చేటట్టుగా 6x6 అయితే తయారు చేయించుకున్నారు. ఈ బెడ్ కూడా మనకి కంప్లీట్గా అయితే మ్యాట్రెస్తో పాటు విడిచిపెట్టేస్తానని చెప్పడం జరిగింది. మంచి వుడ్ వర్క్ కనిపిస్తుంది. చాలా హెవీగా ఉన్న బెడ్స్ అండ్ 2 కూడా ఇక్కడ అండ్ ఆపోజిట్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ కూడా క్లాస్ డిజైను, ఆల్మోస్ట్ కొత్త దానిలో కనిపించే వుడ్ వర్క్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది. వాష్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్ కనిపిస్తుంది. డీసెంట్గా అయితే మనకు వాష్రూమ్ కనిపిస్తుంది. క్లాస్ లుక్ అయితే రావడం జరిగింది లార్జ్ స్కేల్లో. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఈ బెడ్రూమ్లో కూడా మనకి 6x6 బెడ్ అయితే హెవీ క్వాలిటీతో కనిపిస్తుంది. 6x6 బెడ్ వేసినా సరే మనకి ఫ్రీగా తిరగడానికి అయితే స్పేస్ కనిపిస్తుందండి. వుడ్ వర్క్ కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ వుడ్ వర్క్ కొత్త దానిలాగా ఉంది. కొత్త ఇల్లు తీసుకుంటే ఎలాగ ఉంటుందో మనం చేయించుకుంటే సేమ్ అలాగే కనిపిస్తుంది. 1 ఇయర్ బ్యాక్ చేసిన వుడ్ వర్క్ అన్నట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. ఎక్కడ చిన్న డ్యామేజ్ కానీ చిన్నది ఎక్కడ కూడా రఫ్ అయినట్టు కూడా అనిపించలేదు. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి నార్త్ ఈస్ట్లో పూజ రూమ్ అయితే కనిపిస్తుందండి. మంచి డిజైన్ తీసుకున్నారు పూజ రూమ్లో. కింద కూడా సేమ్ మనకి వుడ్ వర్క్ అయితే లేదు కానీ సేమ్ స్పేసెస్కి అయితే పూజ రూమ్ రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి చెక్కతో దారబంధము తలుపు రావడం జరిగింది. నార్త్ ఎంట్రీ వస్తుంది ఇక్కడ నుంచి కావాలనుకుంటే. ఈ చివరిలో మనకి కామన్ టాయిలెట్ ఇండియన్ మోడల్ ఉంది, కావాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఫ్రంట్కి వెళ్ళిపోవడానికి అయితే 200 అడుగులు వెడల్పు కలిగిన సందు విడిచిపెట్టారు. చాలా ఫ్రీగా అయితే కనిపిస్తుంది. 161 గజాలండి. పూర్తిగా ఇండిపెండెంట్ హౌసు. సెల్లారు ప్లస్ 1 BHK ప్లస్ 2 BHK 2 BHK. మనం కావాలి అనుకుంటే 2 BHKని మోడిఫికేషన్ చేసుకుని 3 BHK చేసుకోవచ్చు. 1450 SFTలో 3 BHK ప్లాన్ చేయొచ్చండి. మనకు కావాలి అనుకుంటే చిన్న మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కొత్త ఇల్లు దొరికినట్టు మనకు అనిపిస్తుంది ఇల్లు తీసుకుంటే. దాంతోపాటు కొన్ని ప్లస్ పాయింట్లు ఏంటంటే కారు ఒకటి మేజర్ ప్లస్ పాయింట్. ఇంటి చుట్టూ కంప్లీట్గా అయితే వెంటిలేషన్ విడిచిపెట్టారు.
హైవే రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే ఫ్రీగా వస్తాయో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హౌస్ నచ్చితే లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.